ఏపీకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 5 రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు విశాఖ వెదర్ ఆఫీసర్స్. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ఎంట్రీ ఇస్తాయని చెప్పారు. ప్రస్తుతం అండమాన్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటున్న వెదర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్తో రాజు ఫేస్ టు ఫేస్. వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఎంటర్ అవుతాయని ఐఎండీ ప్రకటించినా కానీ మరి ఒక 4 రోజులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఏం సార్, అంటే ఐఎండీ కూడా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి ఋతుపవనాలు వస్తాయని ముందు తెలియజేసినటువంటిది ఇప్పుడు మరొక 4 రోజులు ఆలస్యానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి మన అవగాహన అండి. ఏంటంటే ఋతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకటం వేరు, కేరళ తీరాన్ని తాకటం వేరు, ఆంధ్రప్రదేశ్కి చేరటం వేరు. ఇవి కూడా 3 ఫేజెస్లో జరుగుతాయి. మొదట మిడ్ మేలో అండమాన్ తీరానికి పరిసర ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాల యొక్క ఆగమనం లేదా ప్రవేశం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రోగ్రెసివ్గా నార్త్వర్డ్ మూవ్మెంట్ ఉంటుంది, ఉత్తర దిశలో పయనిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫేజ్లో ఐఎండీ చెప్పినట్లుగానే మే 13వ తేదీన అండమాన్ పరిసర ప్రాంతాల్లో, సౌత్ బే ఆఫ్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో మాన్సూన్స్ లేదా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆగమనం జరిగింది. ఇక నుంచి అది ప్రోగ్రెసివ్గా ముందుకు జరిగి రాబోయే 3-4 రోజుల్లో మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. తదుపరి క్రమంగా నార్త్వర్డ్ లేదా నార్త్ మూమెంట్ ఉన్నట్టు అయితే అది కేరళకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అంటే ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు లోపు ప్రవేశించే అవకాశం ఉంది? నార్మల్గా జూన్ 1st to 2nd వీక్ మధ్యలో జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు తేడాలో జరిగే అవకాశం కనిపిస్తుంది. వాతావరణంలో వస్తున్నటువంటి ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు కానీ వర్షాలు కానీ ఏంటి, అసలు వాతావరణంలో చేంజెస్ గల కారణం ఏమంటే? ఇప్పుడు ప్రజెంట్ ప్రీ మాన్సూన్ షవర్సే కంటిన్యూ అవుతున్నాయి. అంటే కన్వెక్టివ్ రెయిన్ఫాల్సే పడుతున్నాయి. ఒకటి, భూ వాతావరణం వేడెక్కి అనుకూల పరిస్థితుల్లో తేమ కూడా ఉన్నట్లయితే, ట్రిగ్గరింగ్ మెకానిజమ్స్కు సపోర్ట్ చేసినట్టయితే ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ప్రీ మాన్సూన్ లేదా మాన్సూన్కి పూర్వ పరిస్థితులైన సమ్మర్ సీజన్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కన్వెక్టివ్ రెయిన్ఫాల్కి సంబంధించినవే. అంటే ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది రానున్నటువంటి రోజు? రాబోయే వారం రోజులు కూడా కన్వెక్టివ్ రెయిన్ఫాల్స్ కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. స్థూలంగా చెప్పాలంటే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు కొన్ని ఎక్కువ చోట్ల, ఎల్లుండి నుంచి అంటే మిగతా 5 రోజులు వారంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, రేపు ఎల్లుండి ఎక్కువ చోట్ల, తదుపరి 4 రోజులు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. వీటితో పాటు ఉరుములు మెరుపులు రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. వీటితో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. మిగిలిన 3 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ 3 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నిర్దిష్టంగా ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే నైరుతి ఋతుపవనాల ఆగమనం కొనసాగుతుంది. అటు ఇప్పటికి అండమాన్ చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఇంచుమించుగా జూన్ నెలలోకి ఎంటర్ అవుతాయని చెప్తున్నారు. అదేవిధంగా రానున్నటువంటి వారం రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రామతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.